తెలంగాణలో మరో 2 నెలల్లో ఎన్నికల ఫైట్ షురూ కాబోతుంది. ఈ ఎమ్మెల్సీ ఎన్నికలను తెలంగాణ బీజేపీ సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే 3 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించింది. అయితే అభ్యర్థుల పేర్ల ప్రకటనపై పార్టీలో రచ్చ జరుగుతుందా? ఈ ముగ్గురి విషయంలో నేతలు ఎందుకు సీరియస్ అవుతున్నారు? తెలంగాణలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికలను బీజేపీ పెద్దలు సీరియస్ గా తీసుకున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు అన్ని పార్టీల కంటే ముందుగా కమలం పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. 2 టీచర్స్, మరో గ్రాడ్యుయేట్ స్థానాలను కలిపి 3 అభ్యర్థులను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రకటించారు. నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి నరోత్తం రెడ్డిని ఖరారు చేశారు. అటు కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మల్క కొమరయ్యను కన్ఫర్మ్ చేశారు. ఇక కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా అంజిరెడ్డికి ఛాన్స్ ఇచ్చారు. అయితే ఈ 3 నేతల ఎంపికపై కమలం పార్టీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని కమలదళం భావిస్తోంది. అందుకే మిగతా రాజకీయ పార్టీల కంటే ముందుగా అభ్యర్థులను ప్రకటించింది. అయితే అభ్యర్థుల ఎంపికలో పార్టీకి విధేయతను చూడకుండా కేవలం ఆర్థిక స్థితిగతులే చూశారని పార్టీలో చర్చ జరుగుతోందట. ఇక కరీంనగర్ గ్రాడ్యుయేట్ సీటు కోసం జిల్లాకు చెందని చాలా మంది సీనియర్ నేతలు పోటీ పడ్డారట. మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి, కిసాన్ మోర్చా మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి పొల్సాని సుగుణారావు 4 నెలలుగా ఎన్నో ప్రయత్నాలు చేశారు. ఓవైపు ఓటర్లను నమోదు చేయిస్తూనే తమకు అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. అటు రాష్ట్ర జాతీయ స్థాయిలో ఉన్న పార్టీ నేతలు, ఆర్ఎస్ఎస్ ప్రముఖులను కలిసి తాము ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయడానికి ఆసక్తితో ఉన్నామని, అవకాశం కల్పించాలని కోరారు. కానీ వీరందరినీ కాదని అంజిరెడ్డి, మల్క కొమరయ్యకు టికెట్ ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. మరోవైపు నల్గొండ, వరంగల్, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానానికి అభ్యర్థిగా పులి నరోత్తం రెడ్డిని ప్రకటించడం పైన నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. నరోత్తం రెడ్డి వరంగల్ జిల్లాకు చెందిన వ్యక్తి. ప్రధానోపాధ్యాయుడిగా 10 ఏళ్లు పనిచేశారు. ఆ తర్వాత 2012 నుంచి 2019 దాకా PRTU జనరల్ సెక్రటరీగా సేవలందించారు. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. టీచర్ల సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేశారు నరోత్తం రెడ్డి. కానీ ఈ సీటు కోసం కమలం పార్టీలో చాలా మంది లీడర్లు పోటీ పడ్డారు. ముఖ్యంగా వరంగల్ జిల్లాలో కమలం పార్టీకి బలమైన నేతలు ఉన్నారు. కానీ వీరందరినీ పక్కన పెట్టేసి ఆయన్ను ఎంపిక చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే నేతల ఎంపిక వెనుక మాత్రం ఆర్థిక కోణమే కొలమానంగా తీసుకున్నారనే చర్చ నడుస్తోంది. మొత్తంగా 2-3 దశాబ్దాలుగా పార్టీ కోసం కష్టపడిన నేతల్ని పక్కన పెట్టేశారని పార్టీ నేతలు వాపోతున్నారట. అయితే కొత్తగా తెర మీదకు వచ్చిన నేతలతో పార్టీకి ఓటమి తప్పితే గెలిచే ఛాన్స్ లేదని అంటున్నారట. అయితే ఈ 3 అభ్యర్థులను కమలం పార్టీలోని సీనియర్లు సహకరిస్తారా లేక అంటిముట్టనట్టు వ్యవహరిస్తారా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ 3 చోట్ల కమలం పార్టీ గెలవాలంటే మాత్రం క్యాడర్ మద్దతు తప్పనిసరి అని పార్టీ పెద్దలు హెచ్చరించినట్టు తెలుస్తోంది. చూడాలి మరి మరో 2 నెలల్లో జరిగే ఎన్నికలు కమలం పార్టీకి ఎన్ని సీట్లు తెచ్చి పెడతాయో.